ఈరోజు మనం సున్నాని ఎలా పలకాలి, సున్నా పలికేటప్పుడు మనం ఎక్కడెక్కడ తప్పులు చేస్తాము, దాన్ని ఎలా పలుకుతామో ఈరోజు మనం నేర్చుకుందాం. ఓకేనా? మన రెమిడియేషన్ టీచర్ లో సున్నాకు సంబంధించిన పదాలు స్టార్ట్ అవుతున్నాయి కదా. మనకి సున్నాని ఎలా చేరుస్తాము, అక్షరం పక్కన చేర్చిన తర్వాత ఎలా అనాలి అని ఒకసారి చూద్దాం. ఓకేనా? కా పక్కకి సున్నా పెడితే ఏమవుతుంది? చా పక్కకి సున్నా పెడితే డా పక్కకి సున్నా పెడితే నా పక్కకి సున్నా పెడితే అన్నిట్లలో అమ్ అని అంటున్నాం. ఓకేనా? అన్నిట్లలో అమ్ అని అంటున్నాం. మరి ఇక్కడ ఒకసారి సున్నాకి ఎన్ని రకాలుగా మనం పలుకుతామో ఇక్కడ మనం చూద్దాం. ఒకసారి ఈ పదం చదవండి. ఒకసారి ఒకసారి చదవండి. ఈ పదం ఒకసారి చదవండి. ఈ రెండు ఒకే రకంగా చదివామా మనం? దీన్ని ఏమంటున్నాం? గంట. దీన్ని ఏమంటున్నాం? ఇది గన్ అని అంటున్నాం. ఇక్కడ ఏమంటున్నాం? గమ్ అని అంటున్నాం. అంటే ఇక్కడ నకారపు పొల్లు వస్తుంది. ఇక్కడ గన్ అని మన నాలుక అనేది పైన కపాలానికి తాకుతుంది కదా, గన్. మరి ఇక్కడ ఏమంటున్నాం? గమ్. లిప్స్ రెండు క్లోజ్ అవుతున్నాయి కదా, గమ్. అంటే ఇక్కడ మకారం పొల్లు అనేది వస్తుంది. సో మరి వేటిగా అప్పుడు వస్తుందో ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం. మరి ఏ అక్షరాలు వచ్చినప్పుడు వస్తుందో చూద్దాం. ఇప్పుడు మామూలుగా ఇక్కడున్న ఈ హల్లులన్నింటినీ మనం ఒకసారి ఈ హాఫ్ పార్ట్ వరకు తీసుకుంటే ఇక్కడ వరకు నా వరకు నా ఇక్కడ వరకు ఈ పైన ఉన్న అక్షరాలు వస్తే ఒకవేళ సున్నా పక్కన ఈ పైన వరకు కా నుంచి నా వరకు అక్షరాలు ఏదొచ్చినా అక్కడ అనే సౌండ్ వస్తుంది. సున్నా అనేది నకార పొల్లు సౌండ్ చేస్తుంది, ఆ శబ్దాన్ని ఇస్తుంది. ఒకవేళ పా నుంచి రాతి వరకు ఇక్కడ ఉన్న అక్షరాలు ఏమైనా వస్తే సున్నా తర్వాత అక్షరం వస్తే అది మకారం పొల్లు శబ్దాన్ని చేస్తుంది. ఇంకొక పదం చూద్దామా? ఇక్కడ చూడండి. మా పక్కకు సున్నా పెడితే ఇందులో ఉన్న అక్షరాలు ఏదైనా రాద్దాం. చా పెడదామా ఒకసారి? లేదు. గా పెడదామా? సరే చదవండి. దాన్ని ఏమో చూద్దాం. మంగా అంటమా, మంగా అంటమా. అక్కడ ఏం సౌండ్ వినిపిస్తుంది? నకారం పొల్లు సౌండ్ వినిపిస్తుందా? వినిపిస్తుందా? సో ఇక్కడ ఈ అక్షరము సున్నా పక్కన వస్తే ఏ అక్షరాలు? కా నుంచి నా వరకు ఉన్న అక్షరాలలో ఏదైనా సరే సున్నా పక్కన వస్తే అది ఏం సౌండ్ శబ్దాన్ని చేస్తుంది? అనే శబ్దాన్ని చేస్తుంది. ఇప్పుడు మా పక్కకి సున్నా పెట్టి తా పెట్టి మళ్ళీ మంట అంటున్నామా, మంట అంటున్నామా? అనే సౌండే వస్తుంది. ఇక్కడ నకారం సౌండే వస్తుంది. నేను హా అనే అక్షరం తీసుకున్నాను. హా పక్కకు సున్నా పెడితే హమ్, సా అనే అక్షరాన్ని యాడ్ చేస్తున్నా. చదవండి ఒకసారి. పదాన్ని ఏమంటాం మనం? లిప్స్ రెండు క్లోజ్ అవుతున్నాయి. క్లోజ్ అయినప్పుడు ఏం సౌండ్ చేస్తుంది? మకారం పొల్లు వస్తుందా కదా? సో హమ్ సా. సా అనే అక్షరం ఎందులో ఉంది? పై దాంట్లో ఉందా, కింది దాంట్లో ఉందా? సో కింద ఉన్న అక్షరాలలో వస్తుంది. ఏ పొల్లు వస్తుంది మనకి? ఏ అక్షరం సౌండ్ చేస్తుంది? మకారం పొల్లుతో సౌండ్ చేస్తుంది. హంస.